ఈరోజు స్కూల్కి వెళ్ళాం కదా. పిల్లలైతే ఏం తీసుకున్నారంటే ఒకటేమో చికెన్ బిర్యానీ, ఒక కప్పు కేకు. ఒక కప్పు కేకు 20 రూపీస్. చికెన్ బిర్యానీ సారీ అండి దమ్ బిర్యానీ, చికెన్ కాదు వెజ్దే. దమ్ బిర్యానీ 50 రూపీస్. ఇంత క్వాంటిటీ ఇచ్చారు. మరి ఆడ తినేసి ఉన్నాడు. కేక్ ఇద్దరు పిల్లలు కలిసి తిన్నారు. దోయి బోర ఆల్దమ్ అంటారు. దోయి బోర ఆల్దమ్ అనుకుంటాను. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉందండి. అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఫంక్షన్కి వెళ్ళామాట. కొంచెం లాంగ్ టూర్, చాలా దూరము వెళ్ళామాట. వెళ్తే అక్కడేమో నైట్ అంతా ఫంక్షన్ అయింది. మార్నింగు రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. రిటర్న్ అయిపోతే ఇంకా బ్రష్లు చేసిన తర్వాత ఫంక్షన్ ఏమంత నాకేం అనిపించలేదు అన్నమాట. ఆ దోయి బొర ఆల్దమ్ అనేది ఏం లేదు, గారి పెరుగులో ముంచేసి ఈ సేవు, ఉల్లిపాయలు, బఠానీ, ఇంకా బంగాళదుంప కూర అంతా చాట్లాగా వేసి ఇస్తారన్నమాట. ఒక్క ప్లేట్ తిన్నాను. అది కూడా ఎక్కువ క్వాంటిటీ కాదు, మనకి చాట్ ప్లేట్లు ఉంటాయి కదా, అందులో తిన్నాను. తిన్న ఒక 10 నిమిషాల నుంచి అక్కడి నుంచి మా ఊరు రావడానికి ఇంచుమించు ఒక 4-5 గంటలు టైం పడుతుంది అన్నమాట. అయితే ఈ 4-5 గంటలు నాన్ స్టాప్గా వామిటింగ్స్. నాకు కారులో ఒకటి వచ్చున్నాము. అయితే ఆ నాకు కారు పడడం గట్రా ఏం లేదు. కారు ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఏం లేదు, బాగానే ఉన్నాను. ఈ ఫంక్షన్ ఎఫెక్టు, రాత్రి నిద్ర లేకపోవడం, మనం డబ్బులు ఇచ్చి ఉన్నా సరే నైట్ స్టే చేయాలంటే అక్కడ చాలా వరస్ట్. ఆ స్మెల్కి రాత్రి అంతా నిద్ర లేకపోవడానికి అబ్బా నాన్ స్టాప్గా వామిటింగ్స్. మా ఇద్దరు ఈ కారు ఒకటి లాక్స్ చేస్తే, నాకు లాక్స్ చేస్తున్న కొద్ది ఇంకా వామిటింగ్స్ ఎక్కువైపోతున్నాయి. నాకు గాలి అనేది బయట గాలి పీలిస్తేనే కొంచెం బాగా తగిలినలాగా అనిపించింది. చచ్చారు మా హస్బెండ్. ఇంకెప్పుడు వీళ్ళు తీసుకెళ్ళకూడదు అనుకుంటున్నారు అనమాట. అంత దారుణంగా అతనికి దుక్కలు పడి దుబ్బులు ఏరించారు అనమాట. తినేసాను ఇంకా. అబ్బా అస్సలు ఆ డ్రైవర్ మీద కక్కడమే కక్కడం. ఇంకా అప్పటి నుంచి ఆ పేరెత్తిన మా హస్బెండ్ ఎప్పుడు నాకు ఏడిపించాలనుకుంటే అదే పేరు ఎత్తుతారనమాట. నాకు అస్సలు నచ్చదు ఆ దోయి బొర ఆల్దమ్ అనేది. నాన్ స్టాప్ వామిటింగ్స్. ఒక్కసారి ఇష్టం లేనిది ఈరోజు అది పెరుగ్గారనే ఉద్దేశంతో తిన్నాను, కానీ సేమ్ టేస్ట్ వచ్చింది. ఎనీవే అంత మొత్తం తినలేదు, పడేసాము. చిన్నవాడికి అది ఇచ్చారన్నమాట 30 రూపీస్కి. ఇంకా పోనీ ఏదైనా కొనుక్కొని, పిల్లలు అడిగారు పన్నీర్ టిక్కా అలాంటిది ఏదైనా కొనుక్కుందామని. కుప్పలు జనాలు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఎక్కడికి వెళ్ళి నేను టికెట్లు మళ్ళీ కొని తెచ్చుకుంటాను, రండి రాయని బయటికి తీసుకొచ్చాను. ఐస్ క్రీమ్ తినిపించి చక్కగా ముగ్గురం ఐస్ క్రీమ్ తినిపించి వచ్చేసామన్నమాట. ఇప్పుడిగో వంట బిర్యానీలో పోపు వేసుకొని హస్బెండ్